ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, సనాతన ధర్మ సంరక్షకుడు, ఏకధాటిగా 3 భాషల్లో ఏకకాలంలో సహస్రావధానం చేయగలిగిన మహాజ్ఞాని. ఆయనే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. సమాజంలో ధార్మిక భావనలు వెదజల్లాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఎన్నో కుటుంబాలని ఎన్నో తీర్థయాత్రలు విజయవంతంగా చేయించారు. మన పురాణ ఇతిహాసాల్లోని విశిష్టతను ఖండాంతరాల్లో చాటి చెప్పారు. మన భాష గొప్పతనాన్ని, మన సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇవాళ మన చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం గురుగారు. చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం, మీరు మా కార్యక్రమానికి రావడం. సో మొదటి ప్రశ్న గురుగారు, మీరు అసలు మొట్టమొదటగా మీరు ఆధ్యాత్మిక రంగంలోకి రావాలన్న ఒక స్ఫురణ మీకు ఎప్పుడు ఎలా కలిగింది? నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని ముందుగా ఆది దంపతులకు నమస్కారం చేసుకుంటున్నాను. అనేక ప్రాంతాలు మా నాన్నగారితో పాటు తిరగవలసి వచ్చింది. అలా తిరుగుతూ ఇంచుమించుగా నాకు 3-4 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం అనే ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊళ్ళో సువర్ణేశ్వర స్వామి అనే పేరుతో శివుడు అపూర్వ రీతిలో కొలువై ఉన్నాడు. కాకతి గణపతి దేవుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించటం వల్ల కొంతకాలం ఆయన అక్కడికి కూడా వచ్చాడు. ఆయన కాలంలో నిర్మాణమైనటువంటి ఆలయం అది. అందుకే గణపవరం దాని పేరు. గణపతిపురం గణపవరం అయిపోయింది. ఆ సువర్ణేశ్వర స్వామి ఆలయం దగ్గరలోనే మంచి మైకులు ఉండేవి. తెల్లవారుజామున అద్భుతమైన పాటలు వచ్చేవి. నాకు బహుశా 3 లేక 4 ఏళ్ల వయస్సే. గట్టిగా మాడితే నాకు అక్షరాభ్యాసం కూడా అవ్వలేదు. మా ఇంట్లో నిరంతరం నాన్నగారు సంస్కృతం వ్యాకరణం చెప్పటం వల్ల నాన్నగారు చాలామంది చదువుకున్నారు. అమరేశ్వర ప్రసాద్ గారి పేరు విని ఉంటారు. వీరు వల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అంటే వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారికి పురాణాలు నేర్పి ఆయన గురువుగా చేసినటువంటి వ్యక్తి. అంటే కోటేశ్వరరావు గారు గురువు అమరేశ్వర ప్రసాద్ నాన్నగారి దగ్గర 3 ఏళ్ళు సంస్కృతం చదువుకున్నాడు. మా ఇంటి అరుగు మీద కూర్చునేవాడు, మా అమ్మగారు భోజనం పెట్టేది. వీళ్ళకి వ్యాకరణం చెబుతూ ఉంటే మాకు తెలియకుండానే అదొక వంశవిద్య కింద వచ్చింది. ఆ సమయంలో ఆ గుళ్ళోంచో పాట వచ్చింది. ఓం నమ శివాయ అనే మకుటంతో ప్రారంభమైన పాట. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినానురావా నీలకంధర. నీలకంధర ఎంత ఆకర్షించింది. సినిమా పాట అనుకుంటా. ఘంటసాల వారు పాడిన శ్రీ కాళహస్తీశ్వర వాచ్యుల పాట. మైకులోంచి వచ్చేది గుళ్ళోంచి. తెల్లవారుజామున 3ంటికే పెట్టేసేవారు చాలా అందంగా. ఇది ఏ సంవత్సరం సుమారు గురుగారు? ఇంచుమించుగా నేను 1/1/66 పుట్టాను అనుకోండి. ఇది బహుశా 1970 ఆ ప్రాంతంలో. ఓకే. ఈ వ్యాకరణంలోనూ శివుడే వ్యాకరణం రాశాడు అనేది అందరికీ తెలుసున్నది. శివుడి ద్వారా వ్యాకరణం 14 సూత్రాలు వచ్చాయి. ననాథ డక్కాం నవపంచవారం 14 పర్యాయాలు డక్కా వాయిస్తే అందులో సూత్రాలు వచ్చాయి. ఆ శివుడి మీద పాట. దాంతో ఆకర్షితుడయ్యి చిన్నప్పుడే నేను కాలినడకన శ్రీశైలం వెళ్ళిపోయాను. ఆ శ్రీశైలం నేను వెళ్ళిన వయస్సు అది చాలా చిన్నది. 7-8 ఏళ్ల వయసులో వెళ్ళాను. ఆ తర్వాత కాశీ వెళ్ళాను, బదరీ వెళ్ళాను, కేదారంలో కొంతకాలం తపస్సు చేశాను. అబ్బో అదంతా బాల్యంలో. అందువల్లే 8 ఏళ్ళు వచ్చేదాకా నేను స్కూల్కి వెళ్ళలేదు. అరే ఆ 8వ ఏట కొంతమంది సిద్ధయోగుల యొక్క అనుగ్రహం కలిగింది హిమాలయాల్లో. ఆ తర్వాత ఒకేసారి నన్ను 4వ తరగతిలో వేసేశారు. ఈ కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చాయి కాబట్టి 4వ తరగతిలో వేసేద్దామని వేసేశారు. అనుకోకుండా అందులోకి వెళ్ళాను. నా జాతకం మారింది అనుకోండి. ఒకసారి చదివినా ఒకసారి విన్నా మర్చిపోవడం అనేది ఎప్పుడూ లేదు. అందుకే ఇప్పుడు కూడా మొన్ననే జనవరి 26, 27, 28 తారీఖుల్లో శతావధానం చేయించారు తెలంగాణ సారస్వత పరిషత్ తరపున దర్శన శర్మ గారు. 19వ శతావధానంలో ఇప్పుడు దాదాపు 59 ఏళ్ల వయస్సులో 30 నిమిషాల్లో 75 పద్యాలు అప్పచెప్పగలిగారు మొత్తం శతావధానంలో. ఈ ధారణ అంతా పూర్వజన సుకృతం అనుకోండి, కొంత సాధన, భగవంతుని అనుగ్రహం. భగవంతుడి అనుగ్రహం అందరికీ ఉంటుంది, సాధన కూడా చెయ్యాలి. అందువల్ల తెలియకుండానే వచ్చేసింది. ఆ అపూర్వమైన సంఘటనలు తలుచుకుంటే మళ్ళీ నేను ఒక్కసారి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోతాను అన్నమాట. 8 ఏళ్ల వయస్సులో కేదారం నడిచి వెళ్ళాను, ఎవరికీ చెప్పా పెట్టకుండా. ఇంట్లో కూడా చెప్పకుండా? ఇంట్లో కూడా చెప్పలేదు, ఎందుకంటే చెబితే వెళ్ళనివారు కదా. అంత సాహసం ఎలా చేయగలిగారు గురుగారు? మా నాన్నగారు చాలా చిన్న వయసులో 11 ఏళ్ల వయసులో ఆ రోజుల్లో 1932లో కాశీకి వెళ్ళి చదువుకున్నారు. ఒక్కరే?
నాన్నగారితో పాటు రాచకొండ నరసింహమూర్తి గారని ఒక ఇద్దరు స్నేహితులు ఆయన కలిసి వెళ్ళి చదువుకున్నారు. ఆ రోజుల గురించి చెబుతూ ఉంటేనే మాకు ఏ సౌకర్యాలు లేవురా నాయన, ఎంతో కష్టపడి వెళ్ళాం, కాశీ వెళ్ళాం, ఆ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన మదనమోహన మాలవ్య దయ వల్ల మేము చదువుకున్నాం, చాలా కష్టాలు పడ్డామని చెప్పుకొచ్చారు ఆయన. కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో శ్మశానం దగ్గర పడుకుని ఆ శవాలు కాలుతున్న చితిలో రాత్రి చదువుకున్నారు. వాళ్ళకి ఆ రోజులు కరెంటే ఉందండి. అందువల్ల అవన్నీ చెబుతూ ఉంటే ఓహో అవిముక్త క్షేత్రమైన కాశీకి వెళ్ళి తీరాలి అనిపించింది. నాకు అక్కడ చదువుకోవాలనిపించింది 8 ఏళ్ల వయసులో. 8 ఏళ్ల వయసులో రాత్రిపూట కల్లో నువ్వు అక్కడికి కాదు వెళ్ళడం, హిమాలయాల్లో నా దగ్గరికి రా అని ఒక తెల్లని ఆకారం కనపడినట్టు అయ్యేది నాకు. ఆ తెల్లని మంచు ముద్ద లాంటి ఆకారంలో జటాజోటాలు కూడా కనబడ్డాయి. ఓహో ఈశ్వరుడు రమ్మంటున్నాడు అనుకుని ఆ రోజుల్లో అదో పెద్ద కథ. అదంతా చెప్పాలంటే అదో మళ్ళీ ఇంకో జీవిత చరిత్ర. అయితే మీ నాన్నగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆయన చిన్నతనంలో కాశీలో చదువుకున్నారని మీరు ఇందాక చెప్పడం జరిగింది. ఆయన తెలుగు, హిందీ, సంస్కృతం, పార్సీ, ఉర్దూ ఇలా మొత్తం 8 భాషల ప్రావీణ్యం ఉండేది కదా ఆయనకి. అసలు అదిలా సాధ్యం అండి, ఒక మనిషికి 8 భాషలు? అదే ఆయన కారణ జన్ములు అయ్యి ఉంటారు. మా తాతగారి దగ్గర నుంచి కొంత నేర్చుకున్నారు సంస్కృతం, తెలుగును. ఆ రోజులంటే మీకు తెలియదు, ఫ్రీడమ్ మూమెంట్లో హిందీ నేర్చుకు తీరాలంతా. ఏ మూలైనా సరే హిందీ ఒక ఉద్యమంగా సాగింది. నాన్నగారు 1916లో పుట్టారు, 32లో కాశీ వెళ్ళారు, 37 వరకు 5 ఏళ్ళు అక్కడ ఉన్నారు. కాశీలో జయశంకర ప్రసాద్ అని ఒక మహానుభావుడు ఉన్నారు, మీరు వినే ఉంటారు. హిందీలో చాలా గొప్ప కవి. ఆ రోజుల్లో హిందీలో కవులంటే మగవాళ్లలో ఇద్దరిని ప్రముఖంగా చెబుతారు. ఒకరు జయశంకర ప్రసాద్, ఇంకొక ఆయన మైథిలీ శరణ గుప్తా. ఆడవాళ్లలో మహాదేవి వర్మ. కాశీ జయశంకర ప్రసాద్ గారిది. ఆయన పోతే మైథిలీ శరణ గుప్తా గారు కాశీ వచ్చి ఆయన మీద భజన రాశాడు. జయశంకర కహతే కహతే అభుభి కాశీ మే ఆవేంగే, కింతు ప్రసాదున విశ్వనాథుకా మూర్తిమాను హము పావేంగే, తాత భస్మభి తేరే తనకి హిందీకి విభూతి హోగి, పరజోహం హస్తే ఆతే తే రోతే రోతే జావేంగే. కాశీ వచ్చేవాడు ఏమనుకునేవారు ఆ రోజులో? జయశంకర జయశంకర్ అంటారా? జయశంకర్ కహతే కహతే అభుభి కాశీ మే ఆవేంగే. ఇప్పుడు కూడా జయశంకర జయశంకర అంటూ కాశీ వస్తాం, కానీ ప్రసాదు లేడు. జయశంకర ప్రసాద్ అయిన ప్రసాదం యొక్క మూర్తిమాను ఒక ఆకారం మాత్రం నా పావేంగే చూడలేము, పొందలేము. అంటే శంకర అంటూ వస్తాం, కానీ లాభం ఏమిటి? ఆ శంకరుడి యొక్క రూపం చూడలేము, ఆయన యొక్క ప్రసాద రూపాన్ని చూడలేము, అనుగ్రహ రూపాన్ని చూడలేము. నీ శరీరం ఇక్కడ మణికర్ణికలో తగలబెట్టారు, అది ఏమైంది? బూడిదైంది. ఆ భస్మం హిందీకి విభూతి హోగి, హిందీ భాషకి ఐశ్వర్యం అవుతుంది విభూతి అంటే. కానీ మేము నువ్వు రూపంతో ఉన్నప్పుడు హంస్తే ఆతేతే పరజో హంస్తే ఆతేతే రోతే రోతే జామింగ్. ఇప్పుడు మాత్రం ఏడుస్తూ నువ్వు లేవని, రూపం చూడలేకపోతే బాధ కనుక పెడతాం అని రాశాడు. అంత గొప్పవాడు ఆయన. ఆయన దగ్గర ఈయన హిందీ చదువుకున్నారు, అందుకే ఆయన ఇంత మహాకవి అయ్యారు. అది కాక అక్కడ పారసీ కవులు ఉండేవారు. ఆ పారసీ కవులకు కూడా అప్పట్లో పారసీ వాళ్ళకి మాత్రం అండి అగ్ని అంటే ఇష్టం. పారసీకులంతా కూడా పర్షియా వాళ్ళంతా ఫైర్ గాడ్. అవును, వాళ్ళు నాన్నగారు గౌరవించేవారు, అగ్ని పూజిస్తారు కదా వాళ్ళు. నాన్నగారు ఉర్దూ కూడా ఎందుకు నేర్చుకున్నారంటే వాళ్ళకి మనకి ఉన్న తేడాలు ఏమిటి, వాళ్ళని ఎందువల్ల వాళ్ళు ఇంతగా ద్వేషం పెట్టుకుంటున్నారో తెలుసుకోవడానికి అది నేర్చుకున్నారు. భాషలు నేర్చుకోవాలి, అవన్నీ సంపదలు కదా. ఇంగ్లీష్ వచ్చు, సంస్కృతం, తెలుగు, పారసీ, ఉర్దూ, ఆంగ్లం, ప్రాకృతం అని ఒక భాష ఉంటుంది. ప్రాకృత భాష అసలు సంస్కృతం వికృతి అయితే ప్రాకృతం అంటే, సంస్కృతంలో అంగారహ అంటే నిప్పు, అది ప్రాకృతంలో అగ్గి, అదే తెలుగులో అగ్గి. అందువల్ల తెలుగు అంటే ప్రాకృతం నుంచి కూడా పుట్టింది కొన్ని పదాలు. ఇంగాలహ, ఇంగలము, ఇవన్నీ మనకి అలా ప్రాకృతం నుంచి కూడా వచ్చాయి. ఈ ప్రాకృత భాష నేర్చుకున్నారు. పైశాచిక భాష అని ఒక భాష, పైశాచిక భాషలోనే హాలుడు గాథా సప్తశతి రాశాడు. మన్నించాలి, పైశాచిక భాష అంటే పిశాచుల యొక్క భాష అనే. అంటే పైశాచికం అంటే ఆ పిశాచాలు కాదు, అది కూడా సంస్కృత భాషలోంచి వికృతంగా వచ్చినటువంటిది అనమాట. మీ నాన్నగారికి టంగుటూరి ప్రకాశం పంతులు గారితో కూడా స్నేహం? బాగా స్నేహం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు నాన్నగారు ఏమన్నారంటే, అందరూ నగరాల్లోనే పడి ఉంటున్నారా, నువ్వు కూడా దక్షిణ భారతీయ ప్రచార సభ చెన్నై, అప్పుడు మద్రాసు కదా, అందులో పనిచేసావు, కొంతకాలం హైదరాబాద్ DBHPలో చేశారు. అవి కాదు, పల్లెటూళ్ళకి వెళ్ళి ఒక 10 ఏళ్ళు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ చదువుకి నోచుకున్నటువంటి వాళ్ళని ఉత్తమ స్థాయిలోకి తీసుకెళ్ళాలి అని అంటే 1959లో ఆయన జోగన్నపాలెం అని ఒక పల్లెటూరుకి వెళ్ళారు. ఏలూరుకి కరెక్ట్గా 10 కిలోమీటర్లది. అక్కడ ఆ జోగన్నపాలెం 59లో వెళ్ళారు. ఆ 59 నుంచి 69 వరకు అక్కడ ఉన్నారు. అప్పుడే నేను అక్కడ 1/1/66 పుట్టాను. సో మీరు పుట్టింది జోగన్నపాలెం? జోగన్నపాలెం. మీ విద్యాభ్యాసం ఎక్కడ గురుగారు? ఎక్కువ ఏమో ఇక్కడ కవాడిగూడలో అయ్యింది, ఇక్కడ హైదరాబాద్లో. ఓ
7, 8, 9 తరగతులు ఇక్కడ చదువుకున్నాం. చాతుర్వర్ణాలలోని ధర్మాలన్నీ ఒకే మనిషిలో ఉంటాయి అని మీరు ఒక చోట చెప్పడం జరిగింది. దాని అంతరార్థం ఏమిటి? అసలు నిజానికి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఏమిటి? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. గుణములు కర్మములను బట్టి 4 వర్ణములు నా చేత సృష్టింపబడ్డాయి. కులాలు కావండి, ఇప్పుడు కులం అనే పేరు వచ్చింది, కానీ కులము అంటే సమూహం అని ఒక అర్థం. కులము అంటే అంతరార్థం తెలుసుకోలేక ఇప్పుడు గోకులం అంటే ఏంటి? ఆవుల యొక్క సమూహం, గోకులం. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు అదేదో వరాహ కులము అంటే పందులు ఉండే గుంపు, అలాగే మానవ కులము అంటే మానవులందరి యొక్క సమూహం. ఈ సమూహం కొంతకాలం చేరాక వాటికి పేరు వచ్చింది, ఆ రకంగా తయారయ్యే తప్ప ఏది మన బ్రాహ్మణ వైశ్య అసలు యాక్చువల్గా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అనేది మాత్రం వర్ణం. ఇప్పుడు మనం అనుకుంటే ఈ కులాలన్నీ ఎలా వచ్చాయంటే, ఇప్పుడు ఊరిని చాలా కష్టపడి రక్షించారు, అన్నదానం చేసి పూర్వకాలంలో కొంతమంది కాపు కాశారు, ఎంతో మందిని రక్షించారు కనుక కాచుట, అదే కాపు అంటే. కాపు అనగా రక్షించిన వాళ్ళు, మామూలుగా రక్షణ కాదటండి, కరువులో అన్నం పెట్టారట, పాలిచ్చారు, అంటే ఇలా రక్షించారు కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది. ఇలా అన్నిటికీ వాటన్నిటికీ ఇప్పుడు చెప్పడం కూడా చాలా కష్టం, ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం కనుక. అలా ఎంతోమంది ఎన్నో మంచి పనులు చేయటం వల్ల ఆ పనిని బట్టి వచ్చింది అది. ఇప్పుడు వ్యవహారంలో కర్మగాలి ఇప్పుడు ఆ పేరు ఎత్తితే ఇప్పుడు కులాల అని కొడుకుంటారు, కానీ అవి చాలా ఉత్తమమైన పదాలు. చెప్పానుక కాలప్రభావంతో ఏది మంచో చెడ్డ అయిపోతుంది ఇది. కానీ నిజానికి ప్రతి కులం వెనకాతల ఒక మంచి క్రమశిక్షణతో కూడినటువంటి భాష ఉన్నది. కానీ ఆ రోజుల్లో ఉన్న వర్ణములు అనగా వేదమంత్రములు చదువుతూ లేకపోతే సలహాలు ఇస్తున్నప్పుడు అటువంటి వాడిని విప్రహ బ్రాహ్మణ అన్నారు. అదనమాట బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే నోటితో చేసే పనులు బుర్రతో చేస్తున్నప్పుడు వాడు బ్రాహ్మణుడు. ఆ వ్యక్తే ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు అనుకోండి, ద్రోణుడు ఆయన ఆచార్యుడు కాదు, యాక్చువల్గా ఉత్తి ఆచార్యుడు అనాలి. మన వాళ్ళు కలిపి భీష్ముడు ఆచార్యుడిని చేస్తున్నారు. భీష్ముడు ఆచార్యుడుగా, ద్రోణుడు మాత్రమే ఆచార్యుడు. ద్రోణుడు ఆచార్యుడు, భీష్ముడు కాదు. భీష్మాచార్య అంటే ఇక్కడ భీష్మ ఆచార్య అంటే ద్రోణుడని. ఓహో, మీకు భారతంలో భీష్మాచార్య రవి సుతాధి యోగ సంగోద్భటమయ్య అన్న చోట భీష్ముడు వేరు, ఆచార్య అంటే ద్రోణుడు, భీష్మ ద్రోణుడు అని చెప్పడానికి అలా వాడారు. ఇప్పుడు ఆచార్య శబ్దం ఆయనకి ఎందుకు వాడారు? ఆయన విలువిద్య నేర్పాడు, కుస్తీ పట్లు నేర్పాడు, చతుషష్ఠి కళలు నేర్పాడు. విద్య నేర్పుతున్నప్పుడు ఆయన ఆచార్యుడు, ఆయనే విలువిద్య నేర్పినప్పుడు క్షత్రియుడు. అందుకే ద్రోణుడు ఏమన్నారు? యదం బ్రాహ్మ్యం యదం క్షాత్రం. ఒకప్పుడు బ్రాహ్మడు, కానీ యుద్ధరంగంలోకి వెళ్ళాక ఏమైపోయాడు? క్షత్రియుడు. అందుకే క్షత్రియుడిగా ఉన్నావు కాబట్టి నిన్ను చంపడానికి మాకు అధికారం ఉందని భీముడు అన్నాడు ఆ మాట భారతంలో. గురువునే గురువుగా ఉంటే నిన్ను పూజిస్తాం, ఇప్పుడు యుద్ధానికి వచ్చావు కనుక నువ్వే క్షత్రియుడివి, అప్పుడు ఒక క్షత్రియుడు ఇంకో క్షత్రియుడిని చంపచ్చు, అది ధర్మం. ఆ మాట తిక్కన గారు కూడా అనువాదం చేశాడు దాన్ని. ఓకే, కాబట్టి అక్కడే కాసేపు ఆయనే ఏమైపోయాడు? క్షత్రియుడయ్యాడు. ఆయనే ఎంతోమందికి అన్నదానం చేసి ఇంకో వ్యవసాయం చేసి రక్షించాడు అనుకోండి, అప్పుడు ఆయన శూద్రుడు అయిపోతాడు. వ్యవసాయం ద్వారా ఇంకో జలం ద్వారా ఎంతోమందిని పోషించే ఒక ఉత్తమ స్థాయికి వెడితేనే శూద్రుడు అన్నారు. లేకపోతే సోదర శబ్దం అంటే ఇదేం చాలా గొప్ప శబ్దం అండి, దాని గురించి మంచి నిర్వచనం ఉంది. అది కర్మగాలి ఇప్పుడు కొంతమంది కుహనా కమ్యూనిస్టులు పాడు చేశారు. ఇది మాట మొహమాట లేకుండా చెప్పచ్చు, వాడు చేస్తున్నది బ్రిటిష్ వాళ్ళు కుట్ర. ఆ రోజుల్లో అంతా ఐకమత్యంతో ఉన్నారు. అలాగే గో సంరక్షణ చేసి ఎంతో మందికి దాన ధర్మాలు చేసి గుడులు కట్టిస్తే అప్పుడు వాడిని వైశ్య అన్నారు. గో సంరక్షణం ప్రత్యేకంగా అంత గొప్పవాడు వాడు. అయ్యో, అందులో చూడండి, గో సంరక్షణ వ్యాపారం కదా, అబ్బే అసలు ఫస్ట్ గో సంరక్షణ చేశారండి వాళ్ళు. ఆవుల్ని రక్షించి కంసాదుల దగ్గర నుంచి కూడా రక్షించిన మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. సముద్రం మీద వ్యాపారం చేశారండి. 10,000 మంది భటుల్ని తీసుకెళ్ళి దొంగలతో కూడా యుద్ధం చేశారు. సామాన్యులు గారు ఇన్ని పనులు చేస్తేనే గో సంరక్షణ, తర్వాత కుసి అంటే వడ్డీ మొదలైనవన్నీ చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే వాడిని వైశ్యుడు అన్నారు. అంత గొప్పవాడు వాడు. ఇప్పుడు ఆ పనులు మనమే చేయొచ్చు కదా, అన్నీ చేస్తున్నాం కదా. ఇప్పుడు అందువల్ల వర్ణ వ్యవస్థ ఉన్నది తప్ప ఈ కులములుగా అనేది కుళ్ళు కింద తయారు చేసి బ్రిటిష్ వాళ్ళు లాంటి వాళ్ళు పాడు చేశారు. అందువల్ల మనందరం ఒకటే. ఎవరు ఓ పని చేయండి, మీ తల తీసేస్తే మీరు ఉండగలరా? పోని తల ఒక్కటి ఉంచి ఈ చేతులు నరికేద్దాం, అప్పుడు వాడు ఏమన్నా సుఖంగా ఉంటాడా? కాళ్ళు తీసిపారేద్దామా, వాడు ఉంటాడా? తొడలు తీసేద్దాం, ఉంటాడా? ఈ శరీరం నాది, మన శరీరములోని అవయవములన్నీ మనవే. ఈ మొత్తం వీళ్ళంతా నా శరీరం అని భగవంతుడు విష్ణువు చెబితే మనలో మనం కొట్టుకునేలా చేస్తే అంత అన్యాయం. కాబట్టి మనందరం ఒకటమే. గురుగారు, మీరు ఇంటర్మీడియట్లో గణితం, ఆ తర్వాత BA తెలుగు, ఆ తర్వాత MAలో హిందీ, సంస్కృతం, ఇలాగా పలు రకాలుగా అంటే ఒక చోట మొదలుపెట్టి చాలా దిశల్లో తిరిగారు మీరు. ఇలా చేయడానికి అంటే సాధారణంగా ఎవరైనా ఒక రూట్లో వెళ్తారు, ఇలా మల్టిపుల్ రూట్స్లో వెళ్ళడానికి ముఖ్య కారణం ఏమిటి? ఒకటేమో 7th క్లాస్ వరకు తెలుగు మీడియం,
8th 9th 10th ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. ఇబ్బంది అవ్వలే ఒక్కసారిగా? ఏమీ మార్పు రాలేదు. నాకేమిటో ఏ రాయినా ఒకటి కింద అనిపించేది. ఎవడన్నా పట్టుకొచ్చి ఇస్తే వెంటనే గుర్తుండిపోయేది. అందువల్ల ప్రధానికి చెప్పాను కదా మీకు, చిన్నప్పుడు ఒక ఆయన నాకు షేక్స్పియర్ డ్రామా ఇచ్చాడు. ఏదో వచనాలు అప్పచెప్పడం కాదు, మ్యాక్బెత్ అది అప్పచెప్పన్నాడు అంతే. వెంటనే వెన్ షెల్ వి త్రీ మీట్ అగైన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రైన్ వెన్ ది హర్లీ బర్లీస్ డన్ వెన్ ది బ్యాటిల్స్ లాస్ట్ అండ్ వన్ దట్ విల్ బి అర్ ది సెట్ ఆఫ్ ది సన్ వేర్ ది ప్లేస్ అపాన్ ది హీత్ దేర్ టు మీట్ విత్ మ్యాక్బెత్ ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫీల్ ది ఎయిర్. అప్పట్లో బ్రాకెట్లో వ్యానిష్డ్ అని ఉంటే అది కూడా చెప్పేసాడు. అంటే అది చదివితే వచ్చేసేది అంతేలాగా. అదొక భగవంతుడి వరం. అందువల్ల నాకు ఇంగ్లీషు అనిపించలేదు. ఆ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్లోనేమో ఎంపీసీ, అప్పుడు గణపురం కాలేజీలో చదివాం. డిగ్రీకి వచ్చేసరికి హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ను. మళ్ళీ ఎంఏలోకి ఏమైంది, తెలుగు ఇచ్చారు వెంటనే ముందు ఇమ్మీడియట్లీగా. అంటే తెలుగులో జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ హిందీ చదివి సంస్కృతం చేసి 3 లాంగ్వేజెస్లో ఎంఏ చేశాను. అందువల్ల ఏది కష్టం అని అనిపించలేదు. మీరు 3 భాషల్లో ఎంఏ చేయడం మాత్రమే కాదు, 3 భాషల్లో తెలుగు, హిందీ, సంస్కృతం కలిపి సహస్రావధానం చేశారు. అసలు మామూలు ప్రక్రియ కాదు. నాకు తెలిసి బహుశా మీరే. అవునండి, ఇప్పటికి ప్రస్తుతానికి త్రిభాషా మహాసహస్రావధానం అంటే నేను ఇంకెక్కడ లేదు, అవధాన చరిత్రలో లేదు. అసలు ఆ సాహసానికి పూనుకోవాలన్న సంకల్పం మీకు ఎలా కలిగింది అసలు? అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఏమిటంటే అంత పూర్వం మేడసాని వారు సహస్రావధానం చేశారు ఒక భాషలో, తర్వాత మన మాడుగుల వారు సంస్కృతం తెలుగులో చేశారు. అదే భాషలో సంస్కృతం తెలుగు నేను చేస్తే అందరితో పాటు ఇంకో సహస్రావధానం అవుతాడు, అంతే కదా. అందువల్ల నాకు ముందు 3 చేశారు సహస్రావధానం. ఒకటి తిరుపతిలో మేడసాని వారు, హైదరాబాదులో మాడుగుల వారు, కాకినాడలో మన గరికపాటి. మేమంతా స్నేహితులమే, ఒకరితో ఒకరికి ఎప్పుడు అనుబంధం ఉంది. అప్పుడు నాకు అనిపించింది నాకంటూ ఒక ప్రత్యేకత చూపించాలి. ధారణలో నేను ఎప్పుడూ గొప్పవాడిని అనే నమ్మకం నాకున్నది. ఎవడు పొగుడుకున్నాడు అనుకున్నా నాకు వచ్చింది నష్టం లేదు, ఆత్మస్తుతి కాదు, కానీ ఉన్న చెప్పాలి కాబట్టి ధారణ అప్పటికి ఇప్పటికి ఈ వయసులో కూడా మళ్ళీ నేను శతావధానం మీరు చేయించండి అప్పచెప్పగలను 100 పద్యాలు దబా దబా దబా. ఈ శక్తి ఇచ్చాడు కాబట్టి ఏదో ఒక ప్రత్యేకత చూపించాలనిపించగా అప్పుడు హిందీలోకి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని సంస్కృత ఆంధ్ర హిందీ మిశ్రిత త్రిభాషా మహాసహస్రావధానం పెట్టాం. ఆ సహస్రావధానం చాలా అద్భుతంగా జరిగింది. ఆ అవధానంలో మన మేడసాని వారు వచ్చారు, తర్వాత మా అడుగుల వారు వచ్చారు. అప్పట్లో రాళ్లబండి కవితాప్రసాద్ ఆయన బతిగా ఉన్నాడు, ఆయన వచ్చాడు. ఇప్పుడు సిద్ధేశ్వరానంది భారతీ స్వామి వారు, అప్పుడు ప్రసాదరాయ కులపతి వారు అప్పుడు ఆయన వచ్చారు. చేతికి కంకణం వేసినప్పుడు ఆయన, పక్కన మన విశ్వయోగి విశ్వం గారు ఉన్నారు. గణపతి సచ్చిదానంద స్వామి వారు అంతటి మహానుభావులు వచ్చారు. దత్తపీఠ స్వామి వారు, ఆయన ఆశీర్వచనం లేకుండా నేను ఏ పని చేయలేదు. ఆయన ఎప్పుడు నా వెంటున్నారు. నన్ను ఎప్పుడు కొడుకు కిందే ఆయన భావిస్తూ ఉంటారు, నేను ఆయన తండ్రి కింద భావిస్తాను. అక్కడ నేను చెప్పిన భాగవత సప్తాహం చాలా అద్భుతం కూడా మైసూరులో చెప్పింది. ఇంకా ఒకళ్ళిద్దరం చెప్పడానికి వీల్లేదు. దాదాపు ఆ కాలంలో మన జొన్నవిత్తులు వారు ఆయన అప్పుడు ఆఖరి రోజున నా ధారణ చూసి 756 పద్యాలు అప్పచెప్పాలి చివరి రోజున. అబ్బా, కేవలం 207 నిమిషాలు, అంటే 3 గంటల 27 నిమిషాల్లో 756 పద్యాలు ఇంకా నోట్లోంచి ఆ పృచ్ఛకుడు పేరు వచ్చేలోపు చెప్పేసాం. ఆ రికార్డు ఉంది. అప్పుడు ఆయన ఒక అద్భుతమైన పాట రాశారండి జొన్నవిత్తులు వారు. జయ 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 వద్దిపర్తి పద్మాకరవధాని త్రిభాషా వధాని స్వభాషా నభోమణి. ఈ పాట రాసి అంతా చెప్పట్లా. నీధారణ ఈ దారుణి కాదు కాదు కహాని. ఎంత బాగుంది ఆ మాట. మరి ఆయన అద్భుతమైన కవి, చాలా బాగా రాశారు ఈ పాట. అందుకే ఆయన ఇచ్చిన విలుదే ఇది నా బిరుదుల్లో. ధారణ నీకొక లిప్త. ఏమిటి ధారణ నీకొక లిప్త, ధారణా చిత్రగుప్త. అబ్బా, ఆ ధారణా చిత్రగుప్త అనే బిరుదు నాకు ఇచ్చాడు ఆయన. ఆ విధంగా మీ సమకాలికులు, మీతో ఉన్న ఇతర ప్రవచనకర్తలు, చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, సామవేదం వారు కానీ, వారితో మీకుండే సాన్నిహిత్యం ఎలా ఉంటుంది గురుగారు? చాగంటి వారు అంటే వారి ఆశ్రమానికి వెళ్ళాను నేను. ఆయన కూడా మా అమ్మాయి పెళ్ళికి వచ్చారు. మేమంటే చాలా అభిమానం. ఎందుకంటే ఇంకొక కారణం ఉంది, నాన్నగారి శిష్యుడు ఆయన. చెప్పారు, అదొక అనుబంధం ఉంది కదా. మరి తర్వాత సామవేదం వారు నేను కూడా 1-2 కార్యక్రమాలు, నా కార్యక్రమంలో ఆన్లైన్ కార్యక్రమాలకి అవధానానికి వచ్చారు. యూట్యూబ్లో ఉంటుంది. మొన్న మధ్యన బంగారేశ్వరమ్మ గారు మమ్మల్ని ఒకే వేదిక మీద కలిపారు. సరే, గరికపాటి అంటే మేము ఏమైందంటే మేము సమకాలికులు అవ్వడం, నాకంటే కొంచెం పెద్దవారైనా అయినా మేము చాలా కార్యక్రమాలు చేసాం. అంటే నేను తెనాలి రామకృష్ణ వేసినప్పుడు ఆయన ధూర్జెటు ఎక్కువ, ఆయన తెనాలి రామకృష్ణుడు, నేను ధూర్జెట్టి భువన విజయాలు వేసేవాడు ఆ రోజుల్లో. ఓసారి ఇద్దరు జంటగా కూడా ఆసుక విత్తం చెప్పాం. కె విశ్వనాథ్ గారు మమ్మల్ని ప్రశ్న అడిగితే
ఆహా. అంటే అందరు కవులతోటి సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా చిన్న చిత్తగా అప్పుడప్పుడు కొందరు అడుగుతారు అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటాయని. అవి అభిప్రాయ భేదాలు మానసికంగా కాదు, శాస్త్రపరంగా ఉంటాయి. Subject పరంగా. శాస్త్రపరంగా కొన్ని సమయాల్లో లేకుండా ఎందుకుంటాం అనుకోండి. ఎంత ఆత్మీయులుగానే ఉండదు, భార్యాభర్తల మధ్యలోనే ఉంటాయి. మన ప్రధాని మోదీ గారు హిమాలయాల్లో 3 రోజులు తపస్సు చేశారు కదా, ధ్యానం చేశారు కదా, ఆ ప్రదేశాన్ని మీరు చిన్నతనంలోనే చూసారని, అక్కడికి వెళ్ళారని విన్నాం. అది ఆ ప్రదేశం ఏమిటి? నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే కేదారం దగ్గర ఎదురుగుండా ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఒక గుహ ఉంది. ఆ గుహలో 3 రోజులు 2019లో ఆయన ఉన్నారు రాత్రి. కాపలా వాళ్ళు వణికిపోయారు తట్టుకోలేక. అక్కడ ఆయన మామూలు ఊరికే కొత్త ఎప్పుడు వేసుకునే పైజామాలో ఉంటుంది అలాంటిది వేసుకుని యోగాభ్యాసంలో ఉన్నారు. మహాయోగాభ్యాస తత్పరులు తప్ప అక్కడ ఎక్కువసేపు ఉండలేరండి. గొప్ప గొప్ప కోట్లు వేసేసుకుని చుట్టూతా కుంపట్లు పెట్టుకుంటే తప్ప ఉండలేరు. ఆ మహానుభావుడైన యోగి కాబట్టి రాజకీయాన్ని తీసి పక్కన పెట్టండి కాసేపు. మహాయోగి. నేను చూసి 1000 సంవత్సరముల కాలముగా నాకు భగవంతుడిచ్చిన దివ్య దృష్టి వల్ల చెబుతున్న మాట, అటువంటి వాడు మళ్ళీ పుట్టాడు. ఆ అద్భుత దివ్యశక్తి వేరు. నవరాత్రుల్లో 9 రోజుల పాటు కేవలం నిమ్మనీరు మాత్రమే తాగి ఎవడన బతకమని చూస్తాను. అమెరికా వెళ్ళారండి, అక్కడ అందరూ విందిస్తే ఆయన మాత్రం కేవలం నిమ్మనీరే తీసుకున్నాడండి. బహిరంగమైన అందరికీ తెలిసిన సాక్ష్యం అది. 9 రోజులు ఆయన తీసుకోరు, ఆయన ఉండగలడు. అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అపూర్వ శక్తి వేరు. నేను అందుకే ఆశ్చర్యపోతున్నాను. ఒకప్పుడు నేను ఉండగలిగిన నేను కూడా మొన్న మళ్ళీ 2022లో వెళ్ళినప్పుడు ఆ కొండ మీద 3 రోజులు ఉంటే చాలా చలి అనిపించింది నాకు. శరీరంలో కొంత మార్పు వస్తే కొంతకాలానికి మనిషికి చలి వస్తుంది. ఇప్పటికింకా ఈ వయసులో ఆయన ఆ చలిని తట్టుకుని అక్కడ ఉంటున్నాడు. కారణం నిరంతర యోగాభ్యాసం. అద్భుతమైన యోగాభ్యాసం చేసిన వాడికి మాత్రమే ఈ చలిని తట్టుకునే శక్తి ఉంటుంది. ఆయన కారణజన్ముడు, సందేహం లేకుండా భగవంతుడి అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు. గురుగారు, మీరు పురాణాలపై వ్యాఖ్యానం ఏ వయసులో మొదలుపెట్టారు? అండ్ మీ మొట్టమొదటి వ్యాఖ్యానం ఎక్కడ జరిగింది? అంటే చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పడం ఒక అలవాటు నాకు. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్లు నా చేత కథలు చెప్పించేవారు. వాళ్ళకి ఏంటంటే అప్పట్లో పిల్లల్ని ప్రోత్సహించడం గురువులకు ఒక మంచి లక్షణం. అప్పట్లో బాగా ప్రతి శనివారం వచ్చిందంటే మధ్యాహ్నం పూట 2 పీరియడ్లు క్యాన్సిల్ చేసేసి అన్ని సెక్షన్ల వాళ్ళని 7వ తరగతి సెక్షన్ల వాళ్ళని ఒక చోట కలిపేవారు. నేను ఆశ్చర్యపోయాను. ఏబిసి అని 3 సెక్షన్లు ఉండేవాడి హై స్కూల్లో. ఆ 3 సెక్షన్ల వాళ్ళని 7వ తరగతి వాళ్ళని కూర్చోబెట్టి సంస్కృత మాస్టర్ అబ్బాయి ఈ పూట కథలు చెబుతాడు. నేను అప్పుడు కాశీ మజిలీ కథలు, కాశీఖండంలో మా నాన్నగారు చెప్పిన కథలు చెప్పేవాడిని. ఒక విధంగా అదే పురాణం అనుకుంటున్నాను నేను. పురాణ ప్రవచనానికి అది నాంది. అప్పట్లోనే నేను పురాణం చెబుతుంటే మంచి అట్రాక్ట్ అయ్యేవారు. అలా చాలా కాలం గడిచింది అనుకోండి. చాలామంది ఆడవాళ్ళు భగవద్గీత శ్లోకాలు సంస్కృతం చదవలేని వాళ్ళు నా చేత చెప్పించుకుని వారానికి ₹1/2 పావలాయో ఇచ్చేవారు. ఇవన్నీ నేను అర్చనలకు ఉపయోగించేవాడిని, సినిమాలకు వాడలేదు. ఒక్క తమాషా జరిగింది. అక్కడి నుంచి సంపూర్ణ పురాణ ప్రవచకుండా అయిపోయాను నేను. ఏమిటి ఎలాగా? 1986 అంటే సరిగ్గా 20 ఏళ్ళు. నేను చదువుకుంటున్న మధ్యలో ఏం చేశానంటే హిందీ పండిట్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఒక ఏడాది డిగ్రీ ఆపేసి ముందు హిందీ పండిట్ ట్రైనింగ్ అయితే ఉద్యోగం వచ్చేస్తుంది కదా, బతకచ్చు కదా అని అనుకుని విజయవాడలో మాచివరం దగ్గర దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ఈ ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ వెళ్ళడం కోసం ఒక స్కూల్లో పనిచేస్తూ లీవ్ అడిగితే ఇవ్వను పొమ్మన్నారు వాళ్ళు. పార్ట్ టైంగా స్కూల్లో పనిచేసేవాడిని అండి. ఆ పోతే పోయింది, ఉద్యోగం పోతే పోయింది, ట్రైనింగ్కి పెడతానని. ఈ ట్రైనింగ్ వచ్చే లోపు మాత్రం ఏం జరిగిందనమాట అంటే ఇంకా ట్రైనింగ్కి సీట్ రాలేదు. వాడేమో లీవ్ ఇవ్వలేదు, ఉద్యోగం వదిలేశాను. ఒక 5-6 నెలల పాటు నాకు బ్రతకడానికి అందులో ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా నా ట్రైనింగ్ ఖర్చులు నేను సంపాదించుకోవాలి, నా పని నేను చేసుకోవాలి. అందుకని ఏం చేస్తే బాగుంటుందా అనుకుంటుంటే గణపురానికి పిప్పరకి మధ్యలో అర్ధవరం అని ఒక పల్లెటూరు ఉంది. ఎక్కువ మంది క్షత్రియులు రాజులు ఆ ఊళ్ళో ఉండేవారు. మంచి ఆశ్రమం ఉండేది ఆ ఊళ్ళో. ఆ ఊళ్ళో ఎవరో ఒక ఆయన అన్నారు, ఆ కొత్తపల్లి కారణం గారు ఒక ఆయన అక్కడ ఉండేవారు. వారు ఏమంటే 4 రోజులు ట్యూషన్ చెప్పండి అన్నారు. అందుకని ఈ ట్యూషన్ చెప్పడానికి ఆ ఊరు రమ్మంటే తెల్లవారితే ఉగాది 1986 మార్చి నెల ఉగాది రాబోతోంది. అంటే అమావాస్య నాడు వెళ్ళాను. కలిసి వచ్చిన అమావాస్య నాకు. ట్యూషన్స్ మాట పక్కన పెడితే ఆ ఊళ్ళో ఒక సన్యాసం పుచ్చుకోకుండానే సన్యాసిని జీవితం గడుపుతున్న ఒక ఆవిడ ఉంది. ఆవిడకి అప్పటికి మహా అయితే ఒక 40 ఏళ్ళు ఉంటాయి. నేను చూస్తే చదువుకున్న కుర్రాన్ని. ఎందుకు ఆవిడ చూడగానే గౌరవం కలిగింది. తాడినాడ నళినాంబ గారు ఇప్పటికీ ఉన్నారు. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, పరమ పుణ్యాత్మురాలు. ఇక అటువంటి సాధకురాల్ని చాలా కష్టం చూడడం మనం. ఏమండి మీరు ట్యూషన్స్ చెప్పడం కాదు కానీ ఎందుకో మీ ముఖం చూస్తే మీరు పౌరాణికులుగా అవుతారని నాకు అనిపిస్తోంది. రేపు ఉగాది నుండి
9 రోజుల పాటు సుందరకాండం పురాణం చెప్పమని ఒక ఆయన పిలిచాం, ఒక సన్యాసిని. ఆ సన్యాసి గారు చివరి క్షణంలో రాలేనన్నారు ఏదో కారణం చేత. రేపటి నుంచి సుందరకాండం చెప్పండి అన్నారు. నేను 20 ఏళ్ల కుర్రాడినే, ఇంకా నూనూగు వేసాల వాడిని. పెద్ద ఆయన సన్యాసి చెప్పవలసిన సుందరకాండం మీరు చెప్పచ్చు కదా. అప్పటికి పారాయణ చేశారు సుందరకాండ? అంటే ఏ సుందరకాండ పారాయణ ఏదో ఇంట్లో చేసుకోవడం, పురాణం చెప్పాలి కదా. అనగానే నాకు మొదటి నుంచి ఒక విచిత్రమైన ధైర్యం ఉండి, అడిగితే కాదు అనే లక్షణం లేదు. సుందరకాండం రేపటి నుంచి పురాణం చెప్పాలి అంతే కదా, చెప్పేస్తున్నాను అన్నాను. 2:00కల్లా కరెక్ట్గా మొదలెట్టి 4:00కి ఆపాలండి అన్నారు. అలాగేనండి అని వెంటనే ఇంటికి వచ్చేసి నాన్నగారిని పిలిచి, నాన్నగారు సుందరకాండం పురాణం ఎలా చెప్పాలి, ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు చెప్పడం ఎలాగ అనిపిస్తుందంటే, ఏముందిరా మొదటి సరుకు తీసుకో, ఆ 100 శ్లోకాలు కంఠస్థం చేసి, మొదటి సరుకులో 213 శ్లోకాలు ఉంటాయి, ఆ 213 శ్లోకాలు కంఠస్థం చేసి రేపటిదాకా టైం ఉంది, రేపు ఇంకా చాలా టైం ఉంది కదా 213 శ్లోకాలకి. ఏది రాత్రి 8 గంటలకి, నేను రేపు మధ్యాహ్నం 1 గంటకల్లా నేను అక్కడ పురాణానికి వెళ్ళాలి, 2ంటికి మొదలెట్టాలంటే 1 గంటకి అక్కడ ఉండాలి. అందువల్ల ఈ లోపు ఇంకా 12 గంటల పైన ఉంది, ఆ మాత్రం చాలదా, మొదలుపెట్టు, నీకు ఎలాగో అంతో ఎంతో భాష వచ్చు, సారాంశం అంతా నేను చెప్పేస్తాను, ముందు కంఠస్థం చేస్తే నీకు 5 నిమిషాలు నీ కథ ఎలా చెప్పాలో చెబుతానన్నారు. సరిగ్గా రాత్రి 8:12 ఇంక మొదలెట్టాను. తతో రావణ నేతాయాస్యతాయా శత్రుకరిశనః ఏష పదమన్వేష్టం చారణా చరితే పతి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అథ వైదూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖం ద్విజాన్ విత్రాసయన్ ధేమా నురసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సబుహూన్ నిఘ్నన్ ప్రవృద్ధైవ కేసరి నీలలోహితమాంజిష్ట పద్మవర్ణైః శుభాశుభైః స్వభావసిద్ధైర్విమలైర్ ధాతుభిः సమలంకృతం కామరూపిభిరావిష్టం ఆభీక్షణం సపరిచ్ఛదైః యక్షకిన్నర గంధర్వైర్ దేవకల్పైశ్చ పన్నగైః. ఇలా మొత్తం 213 శ్లోకాలు 1 గంటలో వచ్చేసి. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటి అది ఆ పూట అంటే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక సర్గలో శ్లోకములు వాల్మీకి రాసినటువంటివి 213 శ్లోకములు గంటలో అప్పచెప్పగలిగితే రేపు అవధానం ఎందుకు చేయకూడదని అప్పుడు అనిపించింది. మీకు అర్థమైంది ఇప్పుడు, ఇది అవధానానికి నాంది. ఆ తర్వాత ఏమైంది, 68 సర్గలు మొత్తం కంఠస్థమే. 9 రోజుల్లో 68 సర్గలు, వాటి సారాంశం నాన్నగారు క్లుప్తంగా ఎలా చెప్పొచ్చో చెప్పారు. మొదటిసారి అక్కడ ఆడవాళ్ళు కొద్దిమంది మగవాళ్ళు వచ్చేవారు. ఉగాది నాడు, ఏది 1986 ఉగాది నాడు మొదలుపెట్టి నవమి నాటికి సుందరకాండం పూర్తి చేసాం. ఇంకా ఊళ్ళో వాళ్ళు పల్లకి ఊరేగింపు బ్రహ్మరథం పట్టేశారులేండి, ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. గురుగారు, నీ చేత శతావధానం చేయిస్తే నా చేత సన్యాసం చేయించావని చెప్పి ఒక పీఠాధిపతి మీతో చమత్కారంగా అన్నారట కదా, అది ఎవరు, ఏ సందర్భంలో జరిగింది? చాలా మంచి మాట అడిగారండి. నడుస్తున్న మంత్రస్వరూపులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు, అప్పట్లో ప్రసాదరాయ కులపతి గారు. ఆ మహానుభావులు గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపాల్గా కూడా చేశారు. ఆయనకి మాకు ఎంత అనుబంధమో. నేను ఆయన భువన విజయాలు వేస్తున్నప్పుడు ఆయన అప్పాజీ వేషమో కృష్ణదేవరాయలో వేస్తే నేను తెనాలి రామకృష్ణుడు మొదలైన ఎన్నో కవులు వేషం వేశాం. ఒకసారి ఏం చేశారు, 2002వ సంవత్సరం గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నా చేత శతావధానం చేయించారు. ఏకదివస శతావధానం. ఆయన సంచాలకులు, కొద్దిసేపు ఆయన తమ్ముడు ఆంజనేయ ప్రసాద్ గారు, మాకు బాబాయ్ గారు అని సరదాగా పిలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఆయన సంచాలకులు. ఈ కులపతి గారి సంచాలకత్వంలో శతావధానం చేయడం చాలా అద్భుతం అండి. నిజంగా ఎంత అద్భుతమైన పాండిత్యం అండి అయింది. ఆ ఆసు వేగం, ఆ ధార, ఆ ధారణ ఒకటి కాదు, ఆయనలో సకల సుగుణాలు ఆయన రూపంలో ఉంటాయి. ఆ మహానుభావుడు అనమాట. శతావధానం చేయించగానే 2002లో అలా నా శతావధానం అయ్యింది. కొద్ది రోజులు తిరగకుండానే కుర్తాళం పీఠాధిపతి అయ్యారు ఆయన. ఇప్పుడు శ్రీ కుర్తాళం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. అప్పుడు ఆయన చమత్కారంగా అప్పుడు అనమాట, నీ చేత ఏమో శతావధానం చేయించాను, కొద్ది రోజులకే సన్యాసం తీసుకున్నాను, సన్యాసం చేసామని. సరే, ప్రవచనాల గురించి వాటి గురించి మాట్లాడుకున్నాం. ఆధ్యాత్మిక రంగంలో మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా గురువుగా భావించేవారు ఎవరు? అది మా నాన్నగారు, నా అదృష్టం. అది తెలిసిన విషయం. మొదటి నుంచి ఆయనే మంత్రోపదేశం చేయడం. తర్వాత హిమాలయ గురువులు కొందరు ఉన్నారు, శ్రీశైలంలో మంత్రోపదేశం అయ్యింది. అందువల్ల ప్రత్యక్షంగా నేను ఆయన దగ్గరే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ప్రస్తుతం మాత్రం గణపతి సచ్చిదానంద స్వామి వారు, తల్లి తండ్రి సమస్తం ఆయన, ప్రత్యక్ష దత్తాత్రేయులు ఆయన. ఇంకా అనుబంధాన్ని చెప్పలేం. గురుగారు, మీ ప్రవచనాలు అంటే దేనికదే ప్రత్యేకం, దేనికదే విశిష్టత ఉంటుంది. అయితే అన్నిటిలోకి మీరు చెప్పే హనుమత్ వైభవం చాలా విశిష్టంగా ఉంటుంది అని చాలామంది భావిస్తుంటారు. హనుమత్ వైభవం యొక్క విశిష్టత గురించి క్లుప్తంగా మీ ద్వారా వినాలి అంటే మీరు ఏమని చెప్తారు? ఆంజనేయమతి పాటలాననం
ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. హనుమంతుడంటే గురువు, అంతలోనే శిష్యుడు, దాసుడు ప్రభువు, ఆచార్యుడు, యోగాభ్యాస తత్పరుడు యోగి, ఇలా అనేక లక్షణములున్న ఒక అపూర్వ పరబ్రహ్మస్వరూపుడు. 2015వ సంవత్సరంలో పోలిశెట్టి హరిప్రసాద్ గారని ఒక మహానుభావుడికి నేనంటే చాలా ఇష్టం. ఆయన కోరిక మీద ఈ హనుమద్వైభం చెప్పాను. అంత పూర్వం ఏదో ఆంజనేయుడి గురించి అక్కడెక్కడ కొద్దిగా చెప్పాను, అది వేరే విషయం. ఓ రోజున ఆయన ఏమన్నారంటే, శృంగేరి శారదాంబనాయ పీఠానికి అనుబంధంగా మా పీఠం ఉన్నదండి, అంటే వారి తల్లిదండ్రులు వాళ్ళు కట్టించిన గుడి ఇప్పుడు మన శృంగేరి పీఠం తరపు నడుస్తున్నది. భారతీ తీర్థ మహాస్వామి వారు అంటే శంకరుడు కదా, నడుస్తున్న శంకరుడు. ఆ పీఠంలోకి వస్తేనే శంకరుడు అనుకోండి. అందులో భారతీ తీర్థ వారు అద్భుత సంస్కృత పండితులు. నేను చెప్పాను కదా, మహానుభావులంతా మన దేశంలో ఇంకా ఉన్నారు, మన కళ్ళ ముందున్నారు. వారు ఏమన్నారంటే 2007వ సంవత్సరం నుంచి నా చేత పురాణాలు చెప్పించమన్నారు. ఎక్కడ? గుంటూరులో, సంపూర్ణంగా, ఏదో అరకొరగా కాదు. అందుకని ఏం చేసామన్నమాట, మొత్తం 18 పురాణాలు ప్రాజెక్టు మొదలెట్టాం అక్కడ. అబ్బో! మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అంటే మా అనే అక్షరంతో 2 పురాణములు, మత్స్య మార్కండేయ. మద్వయము అంటే మత్స్య మార్కండేయ. భద్వయం అంటే భా అనే అక్షరంతో 2 పురాణాలు, భాగవత భవిష్యత్ పురాణాలు. బ్రత్రయం అంటే బ్రా అనే అక్షరంతో మొదలయ్యే 3, బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త పురాణాలు. చతుష్టయం అంటే వాని అక్షరంతో గుణింతంతో ఉన్న 4 పురాణములు, వరాహ వామన వాయు విష్ణు పురాణములు. ఇంకా మిగతా ఏమిటి? అనాపలింగ కోస్కాని. ఆ అంటే అగ్ని, నా అంటే నారద, పా అంటే పద్మ, లిం అంటే లింగ, గా అంటే గరుడ, కు అంటే కూర్మ. ఇదనమాట అనాపలింగ కోస్కాని. ఇవి 18 పురాణాలు. ఎంత బాగా చెప్పారు సరే. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణములు ఈ 18. బాబా! ఇక ఇవి కాక 18 ఉప పురాణములు. ఈ అన్ని పురాణాల్లోనూ ఆంజనేయుడి చరిత్ర వస్తుందండి. అన్నిట్లోనా? ఇంచుమించుగా ప్రతి పురాణంలో ఆంజనేయుడు రాంది లేదు. రామాయణంలో ఎలా వస్తుందో భారతంలో వస్తుంది. భారతంలో భీముడికి కనపడలేదు, ఆంజనేయుడు జెండా మీద లేడా మరి, అందువల్ల అన్ని చోట్ల వస్తాడు. అలాగే అన్ని పురాణాలు ఎక్కడో చోట ఏదో ఒక ప్రసక్తి వస్తుంది ఆంజనేయుడిది. ఇది కాక పరాశర సంహిత అనే పేరుతో పరాశరులు వారు వ్యాసుని తండ్రి అద్భుతమైన ఆంజనేయుడి చరిత్ర రాశాడు. ఆంజనేయుడు అవతారం మొదలుకొని అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయించిన పుణ్యాత్ముడు ఆయన. ఈ కలియుగంలో ప్రచారం బాగా చేశారు. అందుకని ఇవన్నీ కలిపి సంపూర్ణ హనుమద్వైభవం అని పేరు పెట్టి, ఏది వ్యాసుడి తండ్రి పరాశరుడు రాసిన పరాశర సంహిత, ఇంకా రామాయణం, అందులో ప్రత్యేకంగా సుందరకాండం, ఇవి కాక పద్మపురాణంలోనూ స్కాంద పురాణంలోనూ ఇలా అన్ని పురాణాలలో ఉన్న చరిత్రలు, సమీర కుమార విజయం అని తెలుగులో ఉన్న కావ్యంలో ఉన్నవి, ఇవన్నీ కలిపి నేను ఒక అద్భుతమైన గుదిగుచ్చి కథల్ని సమాహారం చేసి 40 రోజులు చెప్పాలనుకున్నాను. ఏది ఇందాక చెప్పిన పోలిశెట్టి హరిప్రసాద్ గారు కోరిక మీద. మండలం రోజులు అంత పూర్వం చాలా చెప్పిన 2015వ సంవత్సరంలో సరిగ్గా 40 రోజులు తీసుకుని రోజు 2 గంటలకు తక్కువ కాకుండా, అంటే 40, 20, 80 గంటలు, ఇంకొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఈ 80 గంటల పాటు అద్భుతమైన రీతిలో ఆ సంపూర్ణ హనుమద్వైభం చెప్పాను. ఆ తర్వాత ఇంకెన్నో చోట్ల చెప్పినా ఆ విధంగా సంపూర్ణ హనుమద్వైభం వచ్చింది. దాని ఇప్పుడు విచిత్రం ఏంటో తెలిసిన, నేను చెబుతూ ఉంటే విని రాసేశారు కొంతమంది మా శిష్యులు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. వ్యాసుడు చెబుతూ ఉంటే గణపతి రాసినట్టు, తిక్కన చెబుతూ ఉంటే గురునాథుడు రాసినట్టు వాళ్ళు రాసి పెట్టారు. దాన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం, ముద్రణ చేస్తే మీ బోటి వారు అందరూ ఎంతో ఆనందపడతారు. అనేక స్తోత్రాలు కూడా, హనుమత్ బడబానుల స్తోత్రము, రక్షా కవచాలు, హనుమత్ కవచము, పంచముఖ హనుమంతుని యొక్క స్తోత్రాలు, ఇలా ఒకటి అన్నీ అందులో వచ్చేస్తాయి. సంపూర్ణ హనుమద్వైభవం అది. గురుగారు, గరుడ పురాణం, భగవద్గీతలకు సంబంధించి ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిని పటాపంచలయ్యేలాగా మీరు మీ వ్యాఖ్యానంలో చెప్పారు. మరొక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ విషయాన్ని విశ్లేషిస్తారా? అసలు ముఖ్యంగా గరుడ పురాణం అంటే నిత్యం చదవదగినది. 18 పురాణాలు ఎందుకు రాశాడు వ్యాసుడు? అది అందరికి అపోహ ఏంటంటే చనిపోయినప్పుడు మాత్రమే, కాలం చేసినప్పుడు మాత్రమే అదనమాట. అది చాలా పెద్ద పొరపాటు.
అసలు పూజితం యద్గృహే నిత్యం శ్రీ గారుడం పురాణకం ఓ ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. నిత్యం పురాణం గరుడ పురాణం ఇంట్లో పూజింపబడితే ఆ ఇంట్లో ధర్మ అర్థ కామ మోక్షములనే 4 లభిస్తాయి. ఇది ఎక్కడ చెప్పబడింది ఇది? గరుడ పురాణంలో మహిమలో చెప్పారు. ఓ అందులో చెప్పబడింది. అందులోనే ఉంది. గరుడ పురాణం అంటే వీళ్ళు అనుకుని ఈ ప్రేతకాండం ఒకటే కాదు కదా, మొత్తం అందులో 3 కాండాలు ఉంటాయి. ఆచారకాండము, ఆ తర్వాత ధర్మకాండము, ప్రేతకాండం, 3 కాండాలు. ఈ 3 కాండములు కలిపి 19,000 శ్లోకాలు. గీతా ప్రెస్ గోరఖపూర్ వారు రచన తెలుగులో అనువాదం చేయించారు. అది గీతా ప్రెస్ వారు ప్రింట్ చేస్తున్నారు. లాక్డౌన్ రాసినట్టున్నారు కదా, ఆ 16,000 టైంలో రాశాం. కాబట్టి తెలియక కర్మగాలి అందులో చచ్చిపోయిన వాళ్ళది ప్రేతకల్పం ఉంటుంది కదా, యమలోక మార్గం, అది చూసి భయపడిపోయి ఇతరులకు చెప్పొద్దన్నారు. కానీ ఇవాళ భయపడతావు, రేపు అక్కడికి వెళ్ళాక భయపడాలి. అందువల్ల ప్రతి పురాణము 18 పురాణాలు పూజిస్తే చాలు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం. నాయనా, ఈ పురాణములు వినడములకు ఈ మాసములోనే వినాలనే నియమము లేదు. దినానాం నియమోపిన, ఈ దినమే వినాలి, ఈ రోజే వినాలనే నియమం లేదు. సదాసేవ్యం సదాసేవ్యం అంటే ఎల్లప్పుడూ వినొచ్చు. కాబట్టి ఈ పురాణములన్నీ ఎప్పుడూ వినాలి, ఎప్పుడూ చదవాలి. అప్పుడు ఏమవుతుంది లాభం? మన జీవితం సరైన మార్గంలో గడుతుంది. ఇదే కాదు, భగవద్గీత కూడా. అసలు భగవద్గీత అంటే నిత్యం జీవన పారాయణములవి. అందులో ఉన్న విశేషములు సర్వకాల సర్వావస్థల్లో తెలుసుకోవాలి. ఇక ఎప్పుడన్నా ఈ మధ్యకాలంలో భగవద్గీత పెట్టారంటే ఎవడో పోయాడని భయం, అలా తయారు చేశారు. అప్పుడు కూడా వినిపించండి, పర్వాలేదు, అప్పుడు వినిపించొద్దని అనకండి, కానీ నిత్యం చదువుకోండి. ఆ భగవద్గీత నిరంతరం పారాయణం చేస్తున్నాం కాబట్టి అందులో ఉన్న శ్లోకాలు మమ్మల్ని రక్షిస్తున్నాయి కష్టకాలంలో. అందులో ముఖ్యంగా గరుడ పురాణం అండి. రోజుకు ఒకసారైనా ఒక అరగంట వింటే ఇక వాడు నరకానికి వెళ్ళాడు. గురుగారు, మీరు స్థాపించిన ప్రణవపీఠం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏమిటి? నాకు చిన్నప్పటి నుంచి సన్యాసం పుచ్చుకోవాలనే కోరిక ఎక్కువ ఉండేది. కానీ తప్పనిసరి పరిస్థితులై సద్గురువులు, హిమాలయ గురువులు గృహస్థాశ్రమంలో ఉండి ఉద్ధరించన్నారు. దాంతో ఒక విధంగా చెప్పాలంటే బలాత్కారంగా ఇందులోకి వచ్చాం. మొదట్లో మా ఇంట్లోనే ప్రణవపీఠం అనే పేరుతోటి చాలా కాలం క్రితమే 1995లో పెట్టుకున్నాం. అప్పుడు నా కోసం పెట్టుకున్నాను ప్రణవపీఠం. కొంతకాలం పోయిన తర్వాత ఒక రోజున అనుకోకుండానే ఓ స్వప్నం వచ్చి, నువ్వు ప్రజల కోసం ఈ ప్రణవపీఠాన్ని విస్తరించు అనే ఒక సందేశం వచ్చింది. అది వచ్చిన కొద్ది రోజులకి గణపతి సత్యానంద స్వామి వారు, నువ్వు కొద్ది రోజులు ఉద్యోగం మానేస్తున్నావు, పీఠం పెడుతున్నావు అన్నారు. ఇప్పుడు 2003వ సంవత్సరంలో నన్ను ఆస్థాన విద్వాంసుగా నియమించుకుని, ఏది ప్రణవపీఠం స్థాపించడానికి ఇంకా ముందే మైసూరు దత్తపీఠానికి ఆస్థాన విద్వాన్ అనే పేరుతో ఒక సర్టిఫికెట్, ఒక ప్రణామపత్రం ఇచ్చి చేతికి కంకణం వేసి ఈ రోజు నుంచి ఆస్థాన విద్వాన్ అన్నారు. ఆ కంకణం ఎవరి చేత వేయించారంటే అప్పుడు కర్ణాటక గవర్నర్ చతుర్వేది గారు 2003 ఆయన చేత వేయించారు. అప్పుడే చెప్పారు, ఇంకా నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉద్యోగం చేయమని. ఇది జరిగిన తర్వాతే వెంటనే భగవాన్ సత్యసాయిబాబా వారు అక్కడ ఆయనకి సహస్ర చంద్ర దర్శనం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు నేను ఒక అద్భుతమైన ప్రవచనం కూడా చేశాను. పుట్టపర్తిలో 3వ రోజు నేను నరసింహోపాఖ్యానం చెప్పాను. ఆ సంవత్సరమే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నువ్వు పీఠం పెడుతున్నావు అన్నారు. సత్యబాబు గారు ఇద్దరూ చెప్పారు. ఆ తర్వాత భగవద్ అనుగ్రహం 2004లో నైమిశారణ్యం వెళ్ళి అక్కడ భాగవత్ సప్తాహం చేసి వచ్చి రాగానే ఉద్యోగం మానేసి మార్చిలో అనుకుంటాను వెంటనే ఈ పీఠం పెట్టాం. ఆ తర్వాత నా అదృష్టవశాత్తు నాకు చాలా కార్యక్రమాలు వచ్చాయి. ఆ కార్యక్రమాల వల్ల వచ్చినటువంటి ధనంతో స్థలం తీసుకున్నాం. ఇప్పుడున్నటువంటి స్థలం, చాలా పెద్ద స్థలం ఒకటి తీసుకుని అందులో 3 అమ్మవార్ల గుడి, ఆ తర్వాత శివాలయం, నవగ్రహాలయం, భద్రాద్రి రామాలయం, ఈ మధ్యనే సత్యనారాయణ స్వామి, రమాసమేత సత్యనారాయణ స్వామి ఆలయం, అచ్చం మనకి అక్కడ ఎలా ఉంటుందో అన్నవరంలో అలా ఉంటుంది ఆలయం. ఇది కాక చింతా విశ్వేశ్వరరావు గారి పేరు వినే ఉంటారు మీరు. వారు మాకు చాలా సహకారం చేశారు. అంటే ఆయన పేరు చెప్పొద్దన్నారు కానీ అయినా ఆయన చెప్పలేకుండా ఉండలేకపోతున్నాం. కాళహస్తీశ్వర గోపురం కట్టించిన ఆయన కూడా మాకు కొంత సహకారం చేశారు పీఠ నిర్మాణ సమయంలో. శివప్రసాద్ గారని చెన్నైలో వలాహక కెమికల్స్ వ్యాపారులు వారు నర్మదా బాణలింగం 8 అడుగుల లింగాన్ని కూడా వారు పంపితే ఆ లింగ ప్రతిష్ట ఇవన్నీ జరిగాయి. ఒకే కాంపౌండ్లో ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రణవపీఠం యొక్క ఉద్దేశం ధర్మ సంస్థాపనం. ఏ టిక్కెట్లు పెట్టకుండా వాళ్ళకి తోస్తే డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఉచితంగా అందరికీ అర్చనలు చేయించాలి. ఎక్కడ అందుకే మా పీఠంలో అష్టోత్తర శతనామానికి టిక్కెట్లు లేదా అభిషేకాలకి ఏం ఉండవు. పళ్ళెంలో అర్చకులకి మీకు ఆనందం కలిగితే వేయటమే, ద్రవ్యం మీరు తెచ్చుకుంటే అభిషేకం చేసి పంపేస్తారు వాళ్ళు. అంత అద్భుతమైన పీఠం అది.
అన్నిటికీ మించి సంస్కృతం నేర్పాలి. గుడి బడి అనే పేరుతో ఒక సంస్థ స్థాపించాం మేము. గుడిని, పాత గుడులను, జీర్ణమైపోయిన వాటిని, పాడైపోతున్న వాటిని శుభ్రం చేయటం, అక్కడే ఈ పాఠాలు పిల్లలకి నేర్పి వాటిని బడిగా చేయటం. ఓ గుడిలోనే. ఆ విధంగా అహోబలం క్షేత్రంలో గుడిని బాగు చేస్తే, అక్కడ శుభ్రం చేస్తే ఆ అర్చకులు వారు, ప్రధాన అర్చకులు వారు అన్నారు, ఆ పీఠాధిపతులు, 100 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఇంత శుభ్రం చేసిన వాళ్ళు లేరండి, మీ శిష్యులు వచ్చి శుభ్రం చేశారన్నారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని, అలాగే అక్కడ పాత శివ ఆంజనేయుడు ఆలయం ఉంటుంది పాత బస్తీలో, దాన్ని, ఇలా ఒకటి తిరుపతి, కాళహస్తి, ఇలా అనేక ఆలయాలు. మొన్నే కాణిపాకానికి కూడా వెళ్ళి శుభ్రం చేసి వచ్చారు. మా వాళ్ళు వెళ్ళారంటే చాలు అందరూ ఆనందపడిపోతారు, ఎందుకంటే అంత బాగా శుభ్రం చేస్తారు. శ్రీశైలాన్ని, దాన్ని కూడా ఆలయం అంతా కూడా ఎంత బాగా శుభ్రం చేశారు, గాజు ముక్క ప్లాస్టిక్ లేకుండా చేశారు. కర్నూలు, నంద్యాల, తర్వాత ఆదిలాబాదు, హైదరాబాదు, వరంగల్ భద్రకాళి ఆలయం అయితే చెప్పక్కర్లా, మీరు వెళ్ళండి, అక్కడ ఆలయం అర్చకులు చెబుతారు మా గుడి బడి టీం చేసిన పని ఎంత అద్భుతం. ఎంతమంది టీం మెంబర్స్ అంటే ప్రస్తుతం? ఇప్పటికి 2000 మందే ఉన్నారు సభ్యులు. శ్రీకాకుళం అయితేనేమి, మరి ఇదైతేనేమి, విశాఖపట్నం అయితేనేమి, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. నేను ఎరిగి 2000 కంటే ఎక్కువే ఉన్నారు సభ్యులు. అమెరికాలో ఉన్నారు, డాలస్లో రమేష్, నెక్కంటి రమేష్, కృష్ణ పద్మ ఇలాంటి వాళ్ళు, మా శిష్యులు కోడే జగదీష్ గారు అయోవాలో ఉన్నారు. ఇలా ఇంగ్లాండ్లో కూడా చేశారు, సుధా బోలిశెట్టి గారు వాళ్ళును. కాబట్టి అన్ని చోట్ల ఈ ప్రణవపీఠం విస్తరించి అనేక కార్యక్రమాలు చేయిస్తున్నది. అదంతా శిష్యులు గొప్పతనం, మాదేముందిలేండి. గురువుగారు చెప్పారంటే చెయ్యాలనే ఉంది, వాడు చేస్తారు మనస్ఫూర్తిగా. ఇక చివరి ప్రశ్న, అంటే మీ ఆధ్యాత్మిక జీవనం ఇంత విస్తృతంగా, ఇంత అద్భుతంగా సాగడానికి ఖచ్చితంగా ముఖ్య కారణం మీ శ్రీమతి గారు అయి ఉండాలి. సో ఆవిడ గురించి 4 మాటలు, అలాగే మీ పిల్లల గురించి, మీ సంతానం గురించి. ఆవిడ లేకపోతే ఇంక నేనేమున్నది. అందువల్ల ఆవిడ పేరు రంగవేణి. శ్రీరంగస్వామి అంటే వాళ్ళ నాన్నగారికి ఇష్టం, అందుకని ఆ రంగనాథుని యొక్క జుట్టే ఈవిడ రూపంలో వచ్చిందని రంగవేణి అని పేరు. మంచి పేరు, ఇప్పుడు వీళ్ళ చాలా అరుదైన పేరు. అంతే అరుదైన పేరు. ఆవిడ రావడంతో త్రివిధములైనటువంటి అనుకూలత, మనస్సు, వాక్కు, శరీరం, ఈ 3 ఒకటే అన్నట్టుగా బతుకుతాం మేము అదనమాట. ఈ విధంగా త్రిశుద్ధిగా భార్య అంటే అర్ధాంగి అంటే ఆవిడే. రాత్రి 12 అయినా ఎవరైనా వస్తే సొంతంగా వండి అన్నం పెట్టకుండా ఆవిడకి మనశ్శాంతి ఉండదు. అన్నపూర్ణ అనే శబ్దం శిష్యులు ఇచ్చారు ఆవిడకి. అందువల్ల పీఠ నిర్వహణ అంతా కూడా ఆవిడే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఇక అదృష్టవశాత్తు నాకు 2 ఆడపిల్లలు, ఇద్దరికి వివాహాలు చేసాం. పెద్దల్లుడు ఇదిగో ఇప్పుడు ఈ గుడి బడి టీం అంతా ఆయనే నడుపుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసుకుంటూ పైసా ఆశించకుండా విశ్వనాథుడు ఉప్పల్లో ఆ కార్యక్రమం నడుపుతున్నాడు. హైదరాబాద్లో కూడా మా ప్రణవపీఠం బ్రాంచ్ ఉన్నది, అక్కడ మా పీఠం దాని నిర్వహణ అంతా చూస్తూ అరుణాచలేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి నడుపుతున్నాడు. రెండోవాడు సొంత మేనల్లుడే అల్లుడయ్యాడు. కాబట్టి ఆ రెండో అల్లుడు మొన్న 2021లో పెళ్ళయింది. ఆ విధంగా అల్లుళ్ళు కూడా కార్యక్రమాన్ని హాయిగా చూసుకుంటున్నారు, ఎవరికి డబ్బు పెచ్చలేదు. కాబట్టి వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ బతుకుతూ ఈ కార్యక్రమానికి మామగారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రణవపీఠం ఆ రకంగా హాయిగా సాగుతుంది. చాలా సంతోషం గురుగారు, మీరు అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కోసం అని చెప్పి మీ జీవితంలోని ఎన్నో అద్భుతమైన విషయాలు, విశేషాలు, అనుభవాలు, అనుభూతులు ఇవన్నీ మాతో పంచుకోవడం మాకు చాలా చాలా ఆనందదాయకం. మరొక్కసారి నా తరఫున, మా ఈటీవీ తరఫున, అలాగే మా ప్రేక్షకుల తరఫున కూడా మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రేయోభివృద్ధిరస్తు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.